హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. సో లెట్స్ ఎంటర్ ఇంటూ వీడియో. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇది అన్ప్లాన్డ్ జర్నీ. ప్లాన్ అయితే ఏం చేసుకోలే. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్కి అయితే పోతున్నాం. ఈ వీడియో నేను 6 months బ్యాక్ తీసింది, బట్ నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి. మేము రెయినీ సీజన్ ఎంటరింగ్ టైంలో టెంపుల్కి అయితే వెళ్ళినాం. సో అప్పుడు రెయిన్స్ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. మేబీ అందుకేనేమో రోడ్కి ఇరువైపులో మొత్తం గ్రీనరీ అయితే కనిపిస్తుంది. మేము టెంపుల్కి ఎలా వెళ్తున్నామంటే మిర్యాలగూడ టు కోదాడ వే ఉంటుంది. మిడిల్లో మనకి హుజూర్నగర్ టౌన్ వస్తుంది. అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే కోదాడ వస్తుంది. టెంపుల్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ వెళ్ళాలి. మిడిల్లో మట్టపల్లి వస్తుంది. నెక్స్ట్ మట్టంపల్లి టెంపుల్ వస్తుంది అన్నమాట. అలా వెళ్తుంటే అన్ని సిమెంట్ ఫ్యాక్టరీసే కనిపిస్తాయి. మోస్ట్లీ ఆల్ ఓవర్ తెలంగాణలో ఇక్కడే ఎక్కువ సిమెంట్ ప్రొడ్యూస్ అయిద్దంట. ఎందుకంటే ఇక్కడ మొత్తం స్టోన్ సాయిలే ఉంటుంది. ఎక్కువ ఫార్మ్స్ అయితే కల్టివేషన్ చేయరు. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కృష్ణా రివర్ పక్కనే ఉంటుంది. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వెళ్ళిన, ఇది సెకండ్ టైం అన్నమాట వెళ్ళడం. సో పంచనరసింహ క్షేత్రాలు అని ఒక 5 temples ఉంటాయి. అవి ఏంటంటే వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, యాదాద్రి అండ్ మంగళగిరి. ఆ టెంపుల్స్లో ఇది కూడా ఒకటన్నమాట. ఈ టెంపుల్స్ అన్నీ కూడా కృష్ణానది పక్కనే ఉంటాయి. అందుకే పంచనరసింహ క్షేత్రాలు అని అంటారు. మేము ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాం. మాకు 1 hour టైం పట్టింది. ఎందుకంటే మాకు కొంచెం దగ్గరలోనే ఉంది కాబట్టి టెంపుల్. వర్షం వచ్చి అయితే తగ్గిపోయింది. ఇదైతే టెంపుల్ బయట వ్యూ. చాలా పీస్ఫుల్గా అయితే కనిపిస్తుంది. మేము వచ్చినప్పుడు పబ్లిక్ ఎక్కువ లేరు. ఇక్కడికి ఎక్కువగా ఫ్రైడే వస్తారంట పబ్లిక్. సో ఇక్కడ కొబ్బరికాయల దుకాణం అయితే కనిపిస్తుంది. ఎవరైనా కొబ్బరికాయలు కొట్టాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. మళ్ళీ టెంపుల్లో ఎక్కడ ఉండవు. అలాగే తులసి మాలలు కూడా ఉన్నాయి. మూర 50 rupees అన్నారు. ఇక మనకు ఎలాగో అవసరం కాబట్టి తీసేసుకున్నాం. నరసింహస్వామికి తులసి మాల ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో పూజ చేస్తారు కదా. సో శ్రీ మహావిష్ణువే కదా నరసింహస్వామి అవతారంలో వచ్చి హిరణ్యకశపుని వధించింది. అందుకని స్వామికి తులసి దళాలతో పూజ చేస్తారు. మేబీ ఇది కొంతమందికి తెలుసుండొచ్చు, అలాగే కొంతమందికి తెలియకపోవచ్చు. అందుకే చెప్తున్నా. సో ఇప్పుడు మేము టెంపుల్ మెయిన్ ఎంట్రీ దగ్గర నుండి లోపలికి వెళ్తున్నాం. ఎంట్రీ కొంచెం పైకి ఉంటుంది, మెయిన్ టెంపుల్ ఏమో కిందికి ఉంటుంది. ఇక్కడ నరసింహస్వామి స్వయంభుగా నెరిశారనమాట. చాలా ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట ఇది. ఇక్కడ గాడ్ చాలా పవర్ఫుల్ అని చాలా మంది చెప్తుంటే విన్నాను. థర్స్డే నైట్ ఇక్కడికి చాలా మంది వచ్చి నైట్ నిద్ర చేసి వెళ్తారంట. ఇక్కడ ఒక ధ్వజస్తంభం ఉంది కదా, అక్కడ ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది. అదేంటంటే ఇక్కడ ఒక మంత్రం రాసి ఉంటుంది. దండం పెట్టుకొని ఆ మంత్రం చదువుతూ 32 ప్రదక్షిణలు చేస్తే మన కోరికలు నెరవేరుతాయంట. ఇక దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నాం. ఉచిత దర్శనం మార్నింగ్ 8 to 9:30. దర్శనం టికెట్స్ అండ్ లడ్డు ప్రసాదం టికెట్ కౌంటర్స్ అయితే సపరేట్ ఉంటాయి. అండ్ అలాగే ఎవరైనా తలనీలాలు ఇవ్వాలనుకుంటే దాంట్లో కూడా సపరేట్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ దర్శనం అయ్యాక లడ్డు కౌంటర్ దగ్గర ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాం. నరసింహస్వామి లోపల గుహలో స్వయంభుగా నెరిశారంట.
అక్కడ లోపలికైతే ఎవరిని ఎంట్రీ అవ్వనివ్వరు, జస్ట్ ముందు నుండి టర్న్ అయ్యి దర్శనం చేసుకొని రావాలన్నమాట. ఇక బయటికి రాగానే మనకి రైట్ సైడ్లో రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. మేము అక్కడికి కూడా వెళ్ళాం దర్శనం చేసుకోవడానికి. అక్కడ కూడా పూజ చేయించుకొని ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. మేము రిటర్న్ అయితే అయిపోయాం. రిటర్న్ అయ్యే దారిలో కృష్ణా రివర్ మీద బ్రిడ్జ్ని రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేశారంట. సో అది చూద్దామనేసి అయితే అక్కడికి వెళ్దాం అనుకున్నాం. ఇంతకుముందు బోట్స్ అండ్ తెప్పల మీద అవతల ఒడ్డుకి వెళ్ళే వాళ్ళంట. అసలు మ్యాక్సిమం రాకపోకలే లేవంట. ఏదైనా ప్రైమరీ నీట్ ఉంటేనే వెళ్ళే వాళ్ళంట. యువతల సైడ్ ఏమో మట్టపల్లి కదా, అవతల ద్రాక్షరామం ఉంటుంది, ఆంధ్ర అన్నమాట. టెంపుల్ ఇక బోర్డర్లో ఉంది. మనకి చెకింగ్ కూడా ఉంటుంది. బ్రిడ్జ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేయడం వల్లనో ఏమో తెలియదు కానీ వెహికల్స్ వెళ్ళినప్పుడు ఊగుతుంది, హెవీ లోడ్వి, ఐ మీన్ లారీస్ కినా. నాకైతే చాలా భయం వేసింది ఎక్కడ కూలిపోద్దా అనేసి. మేము వెళ్ళినప్పుడు రెయిన్ వచ్చింది. క్లైమేట్ అండ్ కృష్ణా రివర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాసేపు టైం స్పెండ్ చేసి రిటర్న్ అయ్యాం. ఇది ఫ్రెండ్స్ టుడేస్ వ్లాగ్. ఇంకెందుకు లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి. మరొక వ్లాగ్తో మీ ముందుకైతే వస్తా. అంతవరకు సైనింగ్ ఆఫ్.